అమ్మాయిలు కనిపిస్తే చాలు అబ్బాయిలు పారిపోతున్నారు. వారికి దూరంగా కూర్చుంటున్నారు. ఒకవేళ కూర్చోవాల్సిన పరిస్థితి వస్తే ఇద్దరి మధ్యలో ఏదైనా అడ్డుగోడ పెట్టి కూర్చుంటున్నారు. ఇంతకీ అబ్బాయిలు ఎందుకు ఇలా చేస్తున్నారు తెలుసుకోవాలనుందా? సో లెట్స్ వాచ్ ది స్టోరీ. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఓ వీడియోపై మీమ్స్ వెల్లువెత్తున్నాయి. కేరళలోని కోజికోడ్లో బస్సులో తన పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆరోపిస్తూ ఓ మహిళ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. అయితే ఆ బస్సులో ఉన్న వ్యక్తి పేరు దీపక్. అతడు టెక్స్టైల్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. తాను మహిళతో అసభ్యంగా ప్రవర్తించలేదంటూ దీపక్ అతడి కుటుంబ సభ్యుల వద్ద తీవ్ర మానసిక వేదన అనుభవించాడట. తనపై వచ్చిన ఆరోపణలను కుటుంబ సభ్యుల వద్ద ఖండించారట. చివరికి మనస్తాపంతో జనవరి 18వ తేదీన దీపక్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. యువతి తనతో దీపక్ అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణల వీడియో ఎంత వైరల్గా మారిందో అంతే వేగంగా దీపక్ మరణ వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పబ్లిక్ ప్లేసుల్లో అమ్మాయిల పక్కన కూర్చోవాలంటే భయపడుతున్నట్లు మీమర్లు వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. ఎక్కడ తమను అసభ్యంగా తాకాడని అమ్మాయిలు నిందిస్తారోనని అబ్బాయిలు ముందు జాగ్రత్తలు తీసుకునే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమ్మాయిల పక్కన ఏదైనా అడ్డుగా పెట్టి కూర్చునే వీడియోలు కనిపిస్తున్నాయి. അയക്കണം കാർബോർഡ് വേണം നമുക്ക് വേണ്ട കേട്ടോ ബസ്സിന് വന്നാ കാർബോർഡ് വിളിച്ചോ ഒരു 10 വേണം അവിടെ చూసారుగా, ప్రస్తుతం ఈ మీమ్స్ కేరళలో వెల్లువెత్తున్నాయి సోషల్ మీడియాలో. వాస్తవానికి ఆ ఒరిజినల్ వీడియో ఇది. అందులో దీపక్ అనే వ్యక్తి ఆ బస్సులో ఉన్నప్పుడు మహిళ తనను తాకుతున్నాడంటూ ఉద్దేశపూర్వకంగా తాకుతున్నాడంటూ ఆమె ఆ వీడియో చిత్రీకరించి పెట్టింది. ఆ వీడియో చిత్రీకరించిన సమయంలో కెమెరా యాంగిల్ కోసం తన ఫేస్లో కూడా నవ్వుంది. నవ్వుకుంటూ కెమెరా యాంగిల్ కోసం తను అటు ఇటు కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. అతను కూడా అటువైపు తిరిగి ఉన్నాడు. సరే, ఆ విషయంలో తను ఇబ్బంది పడిందని చెప్తున్నారు. తను వెంటనే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వెంటనే వైరల్ అయింది. అయితే దీపక్ అనే వ్యక్తి మాత్రం తనకు ఎలాంటి ఉద్దేశం లేదని, పూర్తి స్థాయిలో తనకు అలాంటి దురుద్దేశాలు ఇవ్వంటూ తన కుటుంబ సభ్యుల దగ్గర బాధపడుతూ మనస్తాపానికి గురై 18వ తేదీన ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది చాలా దారుణం. సో ఈ విషయంలో ఇక్కడ భిన్నాభిప్రాయాలు అయితే వస్తున్నాయి. ఒకసారి మీరేమనుకుంటున్నారు? కేరళలో కోజికోడ్లో జరిగిన ఘటనకు సంబంధించి అసలు వాస్తవం ఏంటి? మీకు ఆ వీడియో చూస్తే మీకు ఏమర్థమవుతుంది? ఇందులో తప్పెవరిది ఒప్పెవరిది అనేది రకరకాల అభిప్రాయాలు వస్తున్న నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. അയക്കണം കാർബോർഡ് വേണം നമുക്ക് വേണ്ട കേട്ടോ ബസ്സിന് വന്നാ കാർബോർഡ് വിളിച്ചോ ഒരു 10 വേണം അവിടെ അയക്കണം കാർബോർഡ് വേണം നമുക്ക് വേണ്ട കേട്ടോ ബസ്സിന് വന്നാ കാർബോർഡ് വിളിച്ചോ ഒരു 10 വേണം അവിടെ